మాత్రం సూపర్ అండి, ఎక్సలెంట్. ప్రతి మూవీకి మనం వెళ్తాము, వెళ్ళినప్పుడు ఒక సినిమాకో సాంగ్కో బయటికి వెళ్తాం, కానీ 3 hours 15 minutes మాత్రము ఎవరు ఇలా కథ లేదని ఇలాగే ఉంది. బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చాడు శేఖర్ కమ్మల. సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంది. న్యాచురల్గా ఈరోజు జరిగే ఏదైతే ప్రైవేటైజేషన్ ఉందో దాని గురించి కరెక్ట్గా చూపించాడు శేఖర్ కమ్మల గారు. దీని నుంచి అయినా ప్రతి పబ్లిక్ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవన్నీ చూడడానికి మంచి ఇన్స్పిరేషన్ ఉంది పబ్లిక్కి. మంచిగా చాలా ఇన్స్పిరేషన్తో చాలా స్క్రీన్తో తీశాడు, స్క్రీన్ ప్లే బాగా తీశాడు. సినిమా మాత్రం హైలైట్గా ఉంది, చాలా బాగుంది. సినిమాలో మీకు ఏం కనెక్ట్ అయింది అసలు? సినిమాలో మీకు ఏం నచ్చింది? మనము ఇప్పుడు ఎలక్షన్స్లో ఇలా వస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కటి ఈ సినిమా ద్వారా నేర్చుకోవాలా. ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందని ఈ సినిమా చూపించింది. ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారో అనేది తెలిసిపోతుంది, ఆ బావులది కానీ ఆయిల్ కానీ. కాబట్టి ప్రత్యేకంగా కంపల్సరీ ప్రతి ఒక్కటి దీంతో ఒక మెసేజ్ నేర్చుకోవాలి పబ్లిక్. అప్పటి నుంచైనా మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాజ్యాంగం చేయాలని. ఆ ధనుష్ ఒక యాక్టింగ్ మాత్రం సూపర్. నేషనల్ అవార్డు పక్కా. ధనుష్ యాక్టింగ్ నచ్చిందా మీకు? నాగార్జున యాక్టింగ్ నచ్చింది? ధనుష్ యాక్టింగ్ నచ్చిందండి, నేషనల్ అవార్డు పక్కా. నాగార్జున గారికి మంచి కంబ్యాక్ పడింది అనుకోవచ్చా? లేదండి, నాగార్జున కొద్దిగా డామినేట్ తక్కువ ఉందండి. ధనుష్దే హైలైట్ ఉందండి, ధనుష్దే హైలైట్ ఉంది. బీజిఎం కానీ, అంటే ఇప్పుడు బీజిఎం కూడా దేవిశ్రీ ప్రసాద్ది కదా, బీజిఎం ఎలా అనిపించింది మీకు? 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ సూపర్ హైలైట్ ఉన్నాయండి, చాలా హైలైట్ ఉంది. ఒక చనిపోతే వ్యక్తికి డబ్బులు ఇస్తే ఏ విధంగా చేస్తారో చాలా మర్యాద. అంటే డబ్బుతో విలువ ఉందని, ఆ డబ్బు చెడు కూడా చేస్తుంది. ఎందుకంటే ఆ డబ్బు కోసం ఆశపడి లాస్ట్ కానీ చనిపోయాడు విలన్. అందుకోసం డబ్బు మీద పోతుంది, న్యాయంతో పోవాలి ప్రతి ఒక్కరు. ఫైనలీ రేటింగ్ ఎంత ఇస్తారండి? 100% అండి, 10%, 100% సూపర్.